Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of Vidu Muyarchi or Pattudala. So తెలుగులో అయితే పట్టుదల, తమిళ్లో విడు ముయర్చి. ఎందుకంటే ఇక్కడ తెలుగులో షో అయితే 6:30 షో అయితే నాకు నియర్లో అవైలబిలిటీ లేదు. సో తమిళ్లోనే చూడడం జరిగింది. మూవీ అయితే పొద్దున్నే 6:30కి లేచి వెళ్ళాము. బట్ గైస్ మూవీ అయితే నాట్ అప్ టు ద మార్క్. ఒకసారి కూడా కష్టమే అని నేనైతే, ఎందుకంటే జెన్యున్ గెలియలేదు కాబట్టి నేను ఎప్పుడైనా జెన్యున్గా ఇస్తాను రివ్యూ. ఒకసారి కూడా కష్టమే, ఎందుకంటే రీసెంట్గా పద్మభూషణ్ వచ్చింది అజిత్ గారి ఫ్యాన్స్కి. ఎందుకంటే అతను డైరెక్టర్ మగిల్ తిరుమనేనంట. బట్ ఎలా తీసుకెళ్లాడో ఏందో కానీ, బట్ నాకైతే అస్సలు స్లోగా ఒకే ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది. ఒక వైఫ్ని తీసుకెళ్తారు, త్రిష గారిని కిడ్నాప్ చేస్తారు. ఇంకా అదే వాళ్ళు ఎందుకని ఎక్కడ ఏందనేది క్లారిటీ లేదు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్గా ఇంకా మూవీకి వచ్చేసి చెప్పుకోవడానికి ఒక సాంగ్ కూడా బరగట్లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్, అనిరుద్ధ్ గారు ఒక ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కానీ, బట్ ఇంకా చెప్పుకోవడానికి ఒక సీన్ కూడా లేదు నాకైతే. వావ్ మూమెంట్ అయితే వావ్ సీన్ ఒకటి ఇదిరా మనము చెప్పుకోవడానికి అనేది ఒకటి కూడా లేదు. మూవీ అయితే డిసప్పాయింటెడే నాకైతే ఘోరంగా. ఎందుకంటే రీసెంట్గా తమిళ మూవీస్ అన్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి, మరి ఎందుకో తెలియదు. లైకా ప్రొడక్షన్స్ మరి డబ్బులు ఎక్కువ ఉన్నాయో మరి ఏందో తెలియదు కానీ, బట్ భారీ షోలు వదిలారు తెలుగులో, తమిళ్లో కూడా. అల్లీ 6 కానీ 6:30 కానీ చాలా వరకు థియేటర్స్లో. బట్ ఓవరాల్గా అయితే మూవీ నాట్ అప్ టు ద మార్క్. అండ్ ఒకసారి కూడా కష్టమే. అజిత్ గారి ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడవచ్చు, ఎందుకంటే ఫ్యాన్స్ పరంగా ఒకసారి అయితే ఫ్యాన్స్ మాత్రమే ఒకసారి చూడగలరు. మిగతా వాళ్ళందరికీ అయితే ఒకసారి కూడా కష్టమే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై రివ్యూ. ఓవరాల్గా అయితే ఇంకా చెప్పుకోదగ్గ సీన్ సెకండ్ హాఫ్లో అయితే ఒక ఫైట్ సీన్ కొంచెం కార్లో కొంచెం బోల్డా కొట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. అది ఒక్కటే ఇంకా చెప్పుకోదగ్గ సీన్. అంటే మిగతావన్నీ ఏం లేదు, అంత ఫ్లాట్గా వెళ్తుంది. రెగ్యులర్ ఒక మూవీ లాగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఏం చెప్పుకోవడానికి లేదు. సో దట్స్ ఇట్ గైస్. హ్యాట్స్ ఆఫ్ టు అజిత్ గారు. అజిత్ గారు ఎందుకు అట్లా చూస్ చేసుకుంటారో ఏమో మరి తెలియదు. బట్ మూవీ అయితే చేసే ఉంటారు కానీ, బట్ ఆ ప్రమోషన్ ఉండదు, తర్వాత అతనికి ఇంట్రెస్ట్ లేదో మరి తెలియదు కానీ, బట్ ఓవరాల్గా అయితే ఇలా చూస్ చేసుకోవడం కూడా నెక్స్ట్ టైం చేసేది సంవత్సరానికి ఒక మూవీ అయినా కొంచెం చూస్ చేసుకోవాలి మంచిగా. స్టోరీ కానీ ఏంది మెసేజ్ ఏమైనా ఉందా అలా సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇంకా కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అర్జున్ సర్జా గారు ఉన్నారు, రెజినా కసండ్రా గారు ఉన్నారు. వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. ఇంకా 4 యాక్టర్స్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఎక్కడేం చెప్పేదానికి లేదు. ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తము వియత్నంలోనే జరుగుతూ ఉంటుంది. వియత్నం లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది. అది ఎక్కడ డిస్టర్బ్ ఎందుకంటే మొత్తం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటాయి తమిళ తెలుగులో. అదేమైపోతుంది అంటే మనకు కంప్లీట్గా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అరే ఏంది కంప్లీట్గా వియత్నం ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. హిందీ వేరే, విత్ ఇన్ ఇండియా లాంగ్వేజ్ అయితే ఏమన్నా అనుకోవచ్చు. కంప్లీట్ వియత్నం లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడ అర్థం కాదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకు. ఎందుకంటే అది వాళ్ళు చెప్పుకోవచ్చు తమిళ్లో మాట్లాడాలి, మా సినిమా అర్థం కావడం కోసం తమిళ్లో పెట్టింటే బాగుండేది. సో అదే బిగ్గెస్ట్ మైనస్. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే, స్టోరీ ఎక్కడ ఒకటి కూడా వావ్ మూమెంట్ అనేది అయితే లేదు. దట్స్ ఇట్ గైస్. సో నాకే ఎట్లా ఉంది, ఇట్లా ఏం బాగాలేదని చెప్పడానికి నాకే ఎలాగ ఉంది. సో దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటారో అజిత్ ఫ్యాన్స్గా మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.